ఓకే. సో ఇప్పుడు బాదం ఫిర్నీ. అవునండి. సో ఈ ఫిర్నీ ట్రెడిషనల్ ఐటమ్ ఎస్. అండ్ ముఖ్యంగా రంజాన్ ఇలాంటి టైంలో ఫెస్టివల్ టైంలలో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. సో మనకంటే బయట కూడా దొరుకుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు దసరా సీజన్ కూడా స్టార్ట్ అవ్వబోతోంది. అవునండి. సో అమ్మవారికి అలా నైవేద్యం అది పెట్టుకోవడానికి ఇది కూడా చేసేసుకోవచ్చు. యా. ఓకే, మరి బాదం ఫిర్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బాదం ఫిర్నీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాదం పేస్ట్ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, పాలు 1/2 లీటర్, పచ్చికోవా 1/2 కప్పు, పంచదార 1/4 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, తరిగిన బాదం కొద్దిగా, తరిగిన పిస్తా కొద్దిగా, నెయ్యి 1 టేబుల్ స్పూన్, రోజ్ వాటర్ 4 చుక్కలు. సో స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. దీనికి ముందు ఏం చేసుకోవాలి మనం? సో బాస్మతి బియ్యం నానబెట్టి పెట్టేసుకోవాలండి. ఓకే. సో దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం వాటర్ వేసైనా లేదా కొంచెం పాలు పోసైనా కానీ. సో పేస్ట్ లాగానా? మరీ ఫైన్గా కాకూడదు, కొంచెం లైట్గా కొంచెం బరగ్గా ఉండాలి. అంటే కొంచెం ఆ నూక టైప్ మనకు తెలుస్తూ ఉండాలి. సో దానివల్లే మనకు ఆ ఫిర్నీలో కొంచెం చిన్న చిన్న పలుకులాగా ఉంటుంది కదా. సో ఇది ముందు మనం మిక్సీ పట్టేసుకుందాం. సో అయితే పౌడర్ లాగా కాకుండా పేస్ట్ లా చేయాలా? ఎస్ అండి. ఓహోహో. ఈ ఫిర్నీలో కూడా రకాలు ఉంటాయి రాజు గారు, ఐ మీన్ ప్రాసెస్ లో ఫ్లేవర్స్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. ఓకే. ఓకే, మిక్సీ పట్టేస్తాం. ఓకే. సో ఇలా కావాలండి. సో చిన్న నూక అనేది మనకు తెలుస్తూ ఉండాలి. ఓకే. ఓకే. సో ఇది రెడీ అయిపోయింది. సో పాలు వేడి పెట్టేసుకుందాం. ఓకే. సో దీనికంటే పాలు కూడా బాగా మరగాల రాజు గారు? అవునండి, ఆల్రెడీ నేను కొంచెం మరిగించి పెట్టాను. సో అంటే కాచి చల్లార్చినవి పాలు. ఓకే. సో మనకి ప్రాసెస్ అప్పుడు కూడా కొద్దిగా మనము ఎంచుకున్న క్వాంటిటీ తగ్గాలా లేకపోతే ఇది సరిపోతుంది? అంటే కొంచెం లైట్ మనకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. సో ఇలా రావాలి మనకు. అంటే ఆ పాలు ఎక్కువ మరగబెడితే మనకు కమ్మదనం అనేది యాడ్ అవుతుంది దాంట్లో. సో ఇది మీరు బాగా మరిగించిన పాలు? ఎస్ అండి. ఓకే. అసలు మనకి అది కొంచెం టైం టేకింగ్ కాబట్టి మీరు ఇది ముందుగా కొంచెం నేను చేసి పెట్టేశాను. ఓకే. ఓకే. సో ఇది కొంచెం మనం మరిగేటప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ బియ్యం మనం మిక్సీ పెట్టాం కదా. సో ఇది యాడ్ చేసేసి కొంచెం ఉడకాలి మనకు. సో ఆ పాలల్లో కొద్దిగా ఆ బియ్యం అనేది ఉడకాలి. ఓకే. ఓకే. సో అయితే కొంచెం దీనికి టైం పడుతుందా లేకపోతే యాడ్ చేసుకోవచ్చా మనం? యాడ్ చేసుకోవచ్చు, కొంచెం అలా లైట్ మరగొస్తే. ఓకే. ఓకే. సో మనకి బేసిక్ ఇలాంటి డిషెస్ అంతా కూడా కొద్దిగా ఈ పాలు అనేది బాగా మరగబెట్టుకుంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుందేమో కదా. సో ఇది ఉడికిన తర్వాత అప్పుడు మనం పంచదార అనేది యాడ్ చేయాలి. ముందే యాడ్ చేయకూడదు. యాడ్ చేస్తే మనకు ఉడకడానికి అది టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఓకే. ఓకే. మనం పరమాన్నం అది ఉన్నప్పుడు చూస్తాం కదా. అవును. సో ఉడికిన తర్వాత ఫైనల్ గా యాడ్ చేస్తాం తీపి అనేది. సో ఇక్కడ కూడా సేమ్ అలాగే. ఓకే. ఓకే. సో ఇది కొంచెం ఉడకాలండి మనకు. ఓకే రాజు గారు. సో అయితే ఈలోగా మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మనకు వెక్కిళ్ళు ఆగకుండా కంటిన్యూగా వస్తూ ఉన్నట్లయితే కొద్దిగా పంచదార నోట్లో వేసుకుని ఆ రసాన్ని మింగుతూ ఉన్నట్లయితే వెక్కిళ్ళు తొందరగా కంట్రోల్ అవుతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో బాగా దగ్గరగా అయినట్టుంది రాజు గారు. ఎస్ అండి. సో ఇప్పుడు దీంట్లో పంచదార. ఓకే. సో ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి బియ్యమే కాబట్టి మనకి ఫాస్ట్గానే ఉడుకుతుందేమో. ఫాస్ట్గానే ఉడుకుతుంది. అంటే చిన్న చిన్న మళ్ళీ నూకగా చేసాం కదా మిక్సీ పట్టేసి. సో దీంట్లోనే యాలకుల పొడి. ఓకే. బాదం పేస్ట్. సో బాదం నానబెట్టేసి తొక్క తీసి ఫైన్గా ఇలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో బాదం ఫ్లేవర్ని ఇలా పేస్ట్లా వాడుతున్నారు అనమాట. ఎస్ అండి. ఓకే. అలాగే పచ్చికోవా. సో ఈ కోవా అనేది కూడా కంపల్సరీ ఉంటుందా రాజు గారు ఫిర్నీలో? ఉంటుందండి. ఓకే. అంటే ఆల్రెడీ మనకి ఇది థిక్గానే ఉంది కదా, కాకపోతే ఇది టేస్ట్ కోసం అనుకుంటా. టేస్ట్ కోసం. అదే కొన్ని రకాల వాటిలో ఏంటంటే మనం కోవా అనేది థిక్నెస్కి వాడుతూ ఉంటారు కదా. ఎస్.
ఇప్పుడు ఇది ఇంత గట్టిగా ఉంటుందా రాజుగారు ఇలా? అది కొంచెం లూజ్గా అవుతుందండి. ఓ షుగర్ మెల్ట్ అయిన తర్వాత. ఎస్. ఓకే. సో ఇలాంటివి వేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. లేకపోతే మనకంటే బియ్యం అంటే కొంచెం మనం గ్రైండ్ చేసి వేసాం కదా, సో ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఓకే. సో కాబట్టి ఇలాంటి విసుకుతూ ఉంటే మనకు ప్రాపర్గా బాగా వస్తుంది, ఉండలు లేకుండా. సో ఇంక ఇదంతా షుగర్ అది మెల్ట్ అయ్యి కొద్దిగా కోవా అదంతా దాంట్లో కలిస్తే ఇంకా మనకి రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయినట్టే. దీంట్లోనే కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తున్నాం. ఓకే. సో బేసిక్గా మనకి డిషెస్లో అంతా నెయ్యిది అలా పైన తెలుస్తూ ఉంటుంది కదా. ఎస్. సో ఏం కూడా దీంట్లో వేయించాల్సిన అవసరం లేదు కాబట్టి మనం ఎండింగ్లో కొంచెం అలా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో కొంచెం కలర్ అలా కావాలంటే ఏమైనా కుంకుమ పువ్వు అది యాడ్ చేసుకోవచ్చా రాజు గారు? ఎస్ అండి. సో ఆ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది మనకు కొంచెం, కాబట్టి నేను ఇక్కడ మనం బాదాం అనుకున్నాం కాబట్టి సో అది యాడ్ చేయకుండా నేను చేస్తున్నాను. ఓకే. సో ఎండింగ్లో కొంచెం పాలలో మనం అది కరిగిచ్చేసి యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి రోజ్ వాటర్ అండి. ఓకే. సో కొద్దిగా మనకు మరి ఎక్కువగా వేసినా ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. రోజ్ వాటర్ కూడా స్మెల్ బాగా వస్తుంది కదా. ఎస్. బాదం తురుము. ఓకే. సో ఈ మధ్య మధ్యలో మనకు అలా తగులుతూ ఉంటాయి. సో పిస్తా. సో ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడం. సో ఇది మనం చల్లగా సర్వ్ చేయాలి. ఓకే. సో కావాలంటే ఇంకొంచెం పల్చగా చేసుకోవచ్చా మనం, అంటే కొద్దిగా మిల్క్ యాడ్ చేసి చేసుకోవచ్చు. అది ఎందుకంటే మళ్ళీ ఫ్రిడ్జ్లో అలా పెట్టుకుంటే ఇంకా కొద్దిగా గట్టిగా అయిపోతుంది కదా. కొంచెం పల్చగా కావాలంటే చేసేసుకోవచ్చు. సో పైనుంచి పిస్తా అండి. ఓకే. నైస్. బాదం ఫిర్నీ రెడీ అండి. బాగుంది రాజు గారు, పిస్తాతో గార్నిష్ చేసుకుంటే, ఎందుకంటే చాలా వైట్గా ఉంది కదా అది. నైస్ కాలర్. సో ఇప్పుడు కార్వింగ్ ఏం చూపిస్తున్నారు? బీట్రూట్తో స్లైసెస్లా కట్ చేసి ఫ్లవర్ చేస్తున్నాను. సో మీడియం సైజ్ తీసుకోవాలి, రౌండ్ స్లైసెస్ అండి. స్కిన్ పీల్ చేసుకోక్కర్లేదా? స్కిన్ కొంచెం మనకు ఆ బార్డర్ లైన్ లా వస్తుంది, ఫ్లవర్స్ అంచుల్లాగా వస్తుంది. ఓకే ఓకే. సో కాబట్టి అలాగే పెట్టేసి చేస్తున్నాను. సో అంటే కొంచెం పల్చగా చేసుకోవాలా స్లైసెస్, లేకపోతే? పల్చగానే ఉండాలి. ఓకే. సో మళ్ళీ తర్వాత మనం ఫోల్డ్ చేస్తాం. సో ఇన్ని స్లైసెస్ అని ఏమన్నా తీసుకోవాలా రాజు గారు, లేకపోతే ఎన్నైనా తీసుకోవచ్చు? మినిమం 5 స్లైసెస్ ఉండాలండి. సో దానికంటే ఎక్కువ మనం ఎన్నైనా పెట్టేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఒకవైపు ఇలా ఘాట్ పెడుతున్నాను. సో మిగతా ఇక్కడ కొంచెం ఇలా జిగ్జాగ్గా కట్ చేస్తున్నానండి, కొంచెం వేరియేషన్ ఇవ్వడానికి, డిజైన్ లాగా. ఇది అట్లా ఫోల్డింగ్ ఫ్లవర్ లాగానా? ఎస్ అండి. కాకపోతే దాంట్లో డిజైన్ చేసుకోవచ్చు మనం. సో పెటల్ షేప్ అనేది కొంచెం మనకు మారుతుంది కదా, చూడడానికి బాగుంటుంది, డిఫరెంట్గా వస్తుంది. సో దీన్ని టూత్పిక్తో ఫిక్స్ చేస్తున్నాను. ఓకే. సో ముందుగా ఏదైనా వేస్టేజ్లోంచి స్లైస్ పెడితే కిందికి జారిపోకుండా స్టాపర్ లాగా పనిచేస్తుంది ఇది. సో పెద్ద స్లైస్ అనేది ముందు రావాలి. సో ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసి సో ఇలా లాక్ చేస్తామండి. సో 1 by 1 అన్నీ కూడా అలా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఆ ఎడ్జెస్ కట్ చేసుకోవడం వల్ల మనకి అవి లుక్ అనేది కొంచెం మారుతుంది. సో మనం స్లైసెస్ పల్చగా చేసుకుంటేనే వస్తుందండి మనకి డిజైన్ అనేది. అదే, లేదంటే మనకి తిరగదేమో కదా, విరిగిపోతూ ఉంటుంది.
ఓకే, సో ఇలా వస్తుంది. నైస్. ఓకే, ఓకే రెడీ అండి. ఓకే అండి, మరి బాదం ఫిర్నీ రెడీ. టేస్ట్ చూసే ముందు బాదం ఫిర్నీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బాదం ఫిర్నీ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న బియ్యం వేసి ఉడకనివ్వాలి. తర్వాత పంచదార, యాలకుల పొడి, బాదం పేస్ట్, పచ్చికోవా, నెయ్యి వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి రోజ్ వాటర్, తరిగిన బాదం, పిస్తా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన పిస్తాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బాదం ఫిర్నీ రెడీ.